ఈ వయసులో మందులు డబ్బులు అడగలేక, అడిగి ఆ చేదరింపులు భరించలేక చస్తూ బతకాల్సి వస్తుంది. నేను కార్పొరేట్ సంస్థలను ఎంకరేజ్ చేయొద్దు అంటం లేదు సార్, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం వాళ్ళకి అప్పచెప్పడానికి వీల్లేదు సార్. ఈ ప్రాజెక్ట్ని క్రిష్కి కాకుండా వాళ్ళకే అప్పచెప్పడం మంచిదని నా ఉద్దేశం. మిమ్మల్ని నమ్ముకుంటే మీలాగే వాడు కూడా గుళ్ళలో భజన చేసుకుంటూ తిరగాలి. ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? ఇది కామనేలే. ఎంతసేపు బిజినెస్ హ్యూమానిటీ ఆర్గ్యూ చేసుకున్నాయి, ఇప్పుడేమో భార్య భర్తలు కలిసి కూర్చున్నారు. ఆర్గ్యుమెంటా? ఎందుకు డాడ్? అది వదిలే, నీకో ఫ్లాష్ న్యూస్. ఏం డాడ్? ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్లో మనతో పాటు చేనేత కార్మికులు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారట. వాళ్ల ప్రెజర్స్ ఏవో వాళ్లకున్నాయట. ఇప్పుడే వీరభద్రం గారు ఫోన్ చేసి చెప్పారు. ఇట్స్ ఓకే డాడ్, నో ప్రాబ్లం. మన డిజైన్స్ అన్ని చాలా సూపర్. చూడండి. మొత్తం ఇవేనా? ఏ బాగోలేవా? వీడి మొహంలో ఉండుంటాయి. అసలు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, నువ్వు చేసుకొచ్చిన డిజైన్స్ ఏంటి? ఇప్పుడు ఏం మిస్ అయిందని? సోల్ మిస్ అయింది. గుళ్లలో దేవతలు వేసుకునే వస్త్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకోమంటే మీరు టోటల్గా ఇమిటేట్ చేశారు. ఆ కాస్ట్యూమ్స్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్కి అడాప్ట్ చేయాలి తప్ప అలాగే కట్టాలంటే ఇప్పటి వాళ్ళు ఎలా కడతారు? మిగతా విషయాలు ఎలా ఉన్నా ఈ విషయం మాత్రం మీ డాడీ కరెక్ట్గా చెప్పారు క్రిష్. ఈ ట్రెండ్కి అదే రకంగా కట్టాలంటే కుదరదు కదా. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి ఇలాంటి దేవతలంతా కట్టే వస్త్రాలలో డిజైనింగ్ అద్భుతంగా ఉంటుంది. అది తీసుకో, ఇంకా వర్క్ చెయ్యి, రెఫరెన్స్ తీసుకో. చేనేత కార్మికుల్ని కూడా దృష్టిలో పెట్టుకో. మనకి పెద్ద కాంపిటీషన్ ఉంది. ఓకే డాడ్, ఈసారి మీరు 100% ఓకే చేస్తారు. ఓకే చేయాల్సింది నేను కాదు, ముందు మన గవర్నమెంట్, ఆ తర్వాత ఫారినర్స్. ఈ కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అవ్వకుండా సూపర్విజన్ చేసావనుకో, ఈ ప్రాజెక్ట్ నీదే. ఓకే డాడ్. ఎరా బాలరాజు, అన్నయ్య బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. ఇదేనా రావడం? అవునరా, ఇదే రావటం. ఆహా, అవును, ఈ మధ్య ఏదో వ్యాపారం మొదలెట్టావట. మూసేశాక అడుగుతున్నారేంటన్నయ్య? అదేమిట్రా అప్పుడే మూసేయటం ఏంటి? వాడేది సాగనివ్వడన్నయ్య. ఎవర్రా, నీ పుత్రరత్నమా? ఆ రత్నమే. జాగ్రత్తరా, డబ్బుతో కూడిన పని. సరే, సాయంత్రం కలుద్దాం. అలాగే అన్నయ్య. వస్తా. మంచిది. రే గంగయ్య. ఎవరు? ధ్వజస్తంభం వారా? ఏంట్రోయ్ సొంతూరు బాట పట్టావు? భూదేవికి ఇంటేసిందా ఏమిటి? ఏమిట్రా, ఎవరు చూసినా ఇదే మాట మాట్లాడుతున్నారు. నా కోడలు ఘనత ఇక్కడ దాకా పాకింది ఏమిట్రా? ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళింది కదా.
భూదేవి గురించి ఆకాశానికి తెలుసు అన్నట్టు అదేం ప్రెసెంట్ రా 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 కూర్చో. అమ్మాయి ఆ. కాసిన మంచినీళ్ళు పట్టరా అమ్మా. తెస్తున్నా. ఏమిట్రా అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఏమిటి రోయ్, శాంతమూడి ఫుట్బాల్ గ్రౌండ్ అయింది నీ తల. ఇదిగోండి. నీలాగా పట్నం వెళ్ళి రంగులేసుకు తిరుగుతారా ఏమిట్రా? బాగున్నావమ్మా? బాగున్నానండి. రేయ్ నీ బొంద, ఇంతవరకు నా తల నెరవలేదోయ్. సర్లే, ఈ వయసులో జుట్టు ఉంటే ఎంత ఊడిపోతే ఎంతరా? అది సరే గాని మా మధుర మీనాక్షి ఎట్లా ఉందిరా? ఉంది, బాగానే ఉంది. ఏమిట్రా అంత నీరసంగా మాట్లాడుతున్నావేంటి? దాని పెళ్లి విషయమే మాట్లాడడానికి వచ్చాను రా. పిల్లకేమిట్రా బంగారం, అప్పుడే వేసిన పోచంపల్లి పట్టు చీరలా మెరిసిపోతుంటుందిరా మా అమ్మ. అందమే కాదు, ఆడపిల్లకి అదృష్టం కూడా కలిసి రావాలరా. మీ పిల్లలకేమిట్రా రత్నాలు అన్నట్టు మోహన్ గాడు ఈ ఊరికే మొనగాడు అయిపోయాడు తెలుసా? ఆహా, ఆ, ఏం సాధించాడేమిటి? మినిస్టర్ను నిలదీసి మనోళ్ళకి ఏదో ప్రాజెక్ట్ వచ్చేటట్టు చేశాడురా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా వాడు ఎంత చెప్తే అంతరా. రేయ్ నిజమంట్రా? అబ్బా ఎంత సంతోషంగా ఉన్నావురా. ఒరేయ్ ఒక్కసారి గొంతెత్తి ఓ పద్యం వినిపించరా. వద్దులేరా. ఒరే పాడరా, విని చాలా కాలం అయిందిరా, పాడరా. సరేరా, నేను రాగానే నా కొడుకు గురించి కమ్మని కబురు చెప్పావు కాబట్టి ఆ. దాని మీదే ఒక పద్యం పాడతాను రా. పాడు మరి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా అటు చూడన్నా. పుత్రోత్సాహము నాడు కలుగును కదరా సుమతి. ఆ అదిగో నీ పుత్రుడు వచ్చాడు రా బాగున్నారా మాటలోనే. నాన్న? బ్రహ్మాండంగా ఉన్నానన్నా. ఏంటి నాన్న ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటి? ఒరే నువ్వేమైనా మినిస్టర్ ఏంట్రా ఫోన్ చేసి అనుమతి తీసుకుని రావడానికి? అది కాదు మామ, ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్ వరకు వెళ్ళేవాడిని కదా. రేయ్ నేను నడవలేని రోజున మొయ్యవలసిన వాడి నువ్వే కదరా. నా కాళ్ళలో సత్వనంతకాలం ఇలా నడవనై. సరే పద నాన్న, ఇంటికి ఒరేయ్, వెళ్దాం. ఇంటికెళ్ళి ఏం చేయగాల్చుకుంటావు గాని మీ అత్తయ్య తోటి వంట చేసి పంపిస్తాను రా. అత్తయ్యతో వంట చేయిస్తావా? ఆ. అత్తయ్య నీకు వంట చేసి పెట్టడం ఎక్కువ, ఇంకా మాకు కూడా వంట చేసి పెడుతుందా? ఒరే గంగయ్య, ఆ. నీ చెల్లెలు పోయినందుకు నాకు, మా కోడలు బస్తీకి వచ్చిన తర్వాత వీడికి బ్యాచులర్ లైఫ్ అలవాటు అయిపోయిందిరా. ఒరేయ్ నువ్వు వెళ్లే ముందు ఒక్కసారి కనపడరా. ఆ. మీనాక్షికి మంచి పట్టు చీర నేసి పెట్టాను, తీసుకెళ్దు గాని రా. అలాగేరా, రండి నాన్న. పద. నాన్న వంట అయిపోయింది, వడ్డించమంటావా? తిందాంలేరా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా. చెప్పు నాన్న. ఎన్నాళ్ళని ఇక్కడ చేయి కాల్చుకుంటూ ఉంటావురా? హ, ఈ మధ్య చేతులు కాల్చుకోవడం లేదులే, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. కోడలక్కడ నువ్విక్కడ, ఏమిటిరా నీ సంసారం? ఇక్కడ మన వాళ్ళంతా నన్ను సొసైటీ ప్రెసిడెంట్ చేసి కూర్చోబెట్టారు కదా, వాళ్ళందరినీ వదిలి ఎలా రాగలను నాన్న? అవుననుకో, వాళ్ళ కోసం ఏవేవో మంచి పనులు చేసి పెడుతున్నావట. ఇందాక గంగయ్య మావయ్య చెప్పాడులే. నువ్వు పేరు తెచ్చుకోవటం నాకు మాత్రం సంతోషంగా ఉండదంటలే, కానీ ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదరా. మరేం చేయను, తప్పడం లేదు నాన్న. సరే, నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యిరా. కాకపోతే అందరం అక్కడుండి నువ్వు ఒక్కడివే ఇక్కడుంటే ఏదో దిగులు. అక్కడ మీనాక్షి కూడా ఉద్యోగంలో సమస్యలు, చివరికి చైర్మన్ గారి పుణ్యమని ఏదో చేస్తుందనుకో, దాని బాధ్యత తీరిపోతే ఆ తర్వాత నాకే దిగులు ఉండదు. నేను ఇక్కడికే వచ్చేసి ఉంటాను. ఓహో, మీనాక్షి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చానని సూటిగా చెప్పొచ్చు కదా నాన్న. నీకు తెలియదంటరా, నేను వేరే చెప్పాలా? అబ్బాయి మాత్రం చాలా మంచివాడురా. అబ్బాయి చదువు, మంచి ఉద్యోగం, సంస్కారం తెలిసినవాడురా. పైగా మీనాక్షి అంటే బాగా ఇష్టపడుతున్నాడు కూడా. ఇంకా ఆలస్యం చేస్తే ఎటుపో ఎటొస్తుందో. సంబంధం చేజారిపోకుండా తొందరపడాలి.
ఆడపిల్ల కలవాళ్ళం మనమే తొందరపడాలి కదా. సంబంధం ఎక్కడికి పోదు నాన్న. నువ్వు చెప్పినట్టు అబ్బాయి చాలా మంచివాడు. నేను టచ్లోనే ఉన్నాను కదా. వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. కొంచెం టైం అడిగాను అంతే. నాకు కూడా ఈ పనిలో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. నీకు తెలియందేముంది చెప్పు. డబ్బు కొంచెం సర్దుబాటు చేసుకొని అప్పుడు మిగతా విషయాలు మాట్లాడదాం. కట్నమే అక్కర్లేదంటున్నారు కదరా. అలా అన్నారు కదా అని మన అమ్మాయిని ఉత్తి చేతులతో పంపించేస్తామా ఏంటి? బంగారం, బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా. పెళ్లి కూడా ఘనంగా చెయ్యాలి. మన ఊరంతా మీనాక్షి పెళ్లికి ఎప్పుడు పిలుస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. చేయి కడుక్కొని రండి నాన్న. హ్మ్. మీనాక్షి పెళ్ళంటే చిన్న విషయమేనన్నా. నా బంగారు తల్లి అత్తింటికి టీవీగా వెళ్ళాలి. అందుకే నాన్న ఏ లోటు రాకూడదనే కష్టపడుతున్నాను. నాకు తెలుసులేరా, చెల్లాయి అంటే నీకెంత ప్రేమో నాకు చెప్పాలా? ఇంతకీ గోకుల్గాడు ఎలా ఉన్నాడు నాన్న? వాడి గురించి ఏం అడుగుతావులే. వాడు గోకులు కాదు ఇప్పుడు. కాలనీ వాళ్ళంతా గూగుల్ అని పేరు పెట్టారా. వేరుడంత లేడు వెధవా. బుర్ర కంప్యూటరే అనుకో. ఏ విషయం గురించి జరిగినా టైపీమని సమాధానం చెబుతాడురా. ఎందుకు చెప్పడు? ఆడు నీ మనవడు కదా నాన్న. ఆ? అబ్బే, అన్ని నీ తెలివితేటలే వచ్చేవాడికి. భోజనం బాగుందా నాన్న? గుడికెళ్తున్నాం వదిన. పులిహోర దద్దోజనం పెడతారు. ఇద్దరు అక్కడే కడుపు నిండా తినేసిరండి. ఈ ముక్క ముందే చెప్తే ఓ గ్లాస్ బియ్యం తక్కువ పోసేదాన్ని కదా. పొద్దున్నే పులిహోర చేసి టిఫిన్ బదులు ఇదే పెడతాను. మీకు మీనాక్షికి సరిపోతుంది. నచ్చలేదా నాన్న? చాలా బాగుందిరా. మరి ఇంకా నేను బయలుదేరుతాను రా అబ్బాయి. అదేంటి నాన్న, ఈరోజే వచ్చావు కదా, రేపు పొద్దున్నే వెళ్దావులే. అమ్మో, లేదులేరా, నేను ఇక్కడికి వస్తున్నట్టు భూదేవితో చెప్పలేదు. ఎందుకు నాన్న? భూదేవి వెళ్ళొద్దంటుందా? అబ్బే, అదేం లేదురా. ఈ పక్క చిగురుమావిడిపల్లి గుళ్ళో పనుండి వచ్చాను. దగ్గరే కదా, నేను చూసిపోదాం అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే చెప్పకుండా వచ్చినట్టు అవుతుంది కదరా. అమ్మాయి నొచ్చుకోదు. అంతేనా? ఇంకేదైనా కారణం ఉందా? అసలు భూదేవి నిన్ను మీనాక్షిని బాగా చూసుకుంటుందా? అయ్యో, కోడలికేమిరా, బ్రహ్మాండంగా చూసుకుంటుంది. అంత బాగా ఎవ్వరూ మాట్లాడరేమో. ఏం చేసినా చాలా పద్ధతిగా చేస్తుంది. ఏ కోడలు ఏ మామని అలా చూసుకోదు. ఏ వదినా ఏ ఆడపడుచుకి అంత విలువివ్వదు. రేయ్, నువ్వు మా గురించి ఏమి దిగులు పడకు. అలా అయితే పర్వాలేదు. డబ్బులున్నాయా? ఉన్నాయిరా. ఇవి ఉంచు నాన్న. ఎందుకురా? ఉంచు నాన్న, నా దగ్గర నీకు మొహాటం ఏంటి? ఇదిగో ఈ బొమ్మ గూగుల్ గాడికి ఇవ్వు. నువ్వు కొన్నావని చెప్పు నాన్న. ఈ మాట అన్నావు, బాగుంది. పద నాన్న, బస్ ఎక్కిస్తాను. పద నాన్న. రా. వక్రంగా చూసే 5 గ్రహాల్ని ఒకే ఇంటికి తీసుకొచ్చి వారం వర్జ్యం, తిథి నక్షత్రం అన్నీ అనుకూలంగా ఉండేటట్టు చేసి హోరవారం దుర్ముహూర్తంలో
దుష్ట పరిహార వర్జంలో పని ప్రారంభిస్తే అభీష్టం సిద్ధిస్తుంది. అది లెక్క. ఇప్పుడు కావాల్సింది ఈ కాగితం మీద లెక్కలు కాదండి, మంచి స్క్రీన్ ప్లే కావాలి. ఓరి పిచ్చినాయనా, గ్రహ సంబంధాన్ని డిసైడ్ చేయడానికి మనమేం ట్రాఫిక్ పోలీసులం కాదు. టేక్ డైవర్షన్ అనే బోర్డు పెట్టినా, బైపాస్ రోడ్డు ఉందని ఆప్షన్ చూపించినా, గ్రహాలు ఏ రూట్లో వెళ్ళాలనేది అవే డిసైడ్ చేసుకుంటాయి. మరి మీరు ఇంతసేపు వేసిన లెక్కలు ఎందుకండి? మన అందరి పేర్లు, వాటి బలాలు అన్నీ కలిపి కూడితే వచ్చే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుందో లేదో లెక్కలేసుకుంటున్నారు. మాకు ఈ లెక్కలన్నీ తెలియదండి. కంపెనీ నుంచి 3 సార్లు మా మూలంగానే దానికి గంటేశారు తెలుసా? 3 సార్లు గంటించినా మళ్ళీ వచ్చింది కదా. ఒక్కసారి గంటించినా మళ్ళీ రాకూడదు. అది మీ ప్లాన్, ఇది నా ప్లాన్. అర్థమైందా? గంట నుంచి ప్లాన్ వేసిందే వేస్తుండ్రు, గీసిందే గీస్తుండ్రు, రాసిందే రాస్తుండ్రు. చూసి చూసి కళ్ళు కాయలు కాసినాయి సారు. జర జల్దీ రాయుండ్రి. ఆ, అక్కడికే వస్తున్నా. ఆ, అద్భుతం, అమోఘం, అద్వితీయం, అపురూపం, అనితర సాధ్యం. రేపే మంచి దుర్ముహూర్తం ఉంది. ఓ, మీనాక్షి వచ్చే టైంకి వర్జం మొదలవుతుంది. మంచి దుర్ముహూర్తపు గడియలు సమీపిస్తాయి. రాహుకాలం రన్నింగ్ చేస్తూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి పంతులు గారు? మీనాక్షిని విజయవంతంగా ఈ ఇంటి నుంచి గంటించేయడానికి ఆపరేషన్ అక్కుపక్షి మొదలు పెట్టాలి. ఏ పక్షి? ఆపరేషన్ అక్కుపక్షి. ఏ నాయనా, నువ్వు స్క్రిప్ట్ రెడీ చేసావా? అది ఎప్పుడో రెడీ. వీళ్ళు యాక్ట్ చేయటమే లేటు. ఏం లేదు గురువు గారు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి ఇలాంటి దేవతలంతా కట్టే వస్త్రాలలో డిజైనింగ్ అద్భుతంగా ఉంటుంది. అది తీసుకో. ఏమా? అమ్మయ్యా వచ్చేసావా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను నాన్న. ఏ ఊరెళ్ళావు? చిగురు మామిడి పల్లెని. అవును, మీ వదిన పడుకుందా పడుకుంది అని మీ వదినికి అబద్ధం చెప్పి అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా. కొంపదీసి వదిన గురించి చెప్పేశావా? చచ్చా, చెప్తానమ్మా. చేతులారా కన్నకోడు కాపురాన్ని ముక్కలు చేస్తానా? పోనీలే, నువ్వైనా అన్నయ్యని చూడగలిగావు. ఎందుకెళ్ళావు నాన్నా? ఊరికే చూడాలనిపించిందిలే అమ్మా. ఓహో, ఎలా ఉన్నాడు అన్నయ్య? అబ్బో, వాడికేంటమ్మా, ఊరంతా అన్నయ్య గొప్పతనం గురించే మాట్లాడుకుంటున్నారు. అదేదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ అట, మినిస్టర్తో పోట్లాడి మరీ సాధించుకొచ్చాడట. అవునా? మరి నువ్వేం సాధిద్దామని ఈ రంగులని ముందేసి కూర్చున్నావమ్మా? నేను ఆ అన్నయ్యకి చెల్లెల్నే కదా నాన్నా. నాకు జీవితంలో ఏదైనా సాధించాలనుంది. మీ వదిన చూస్తే జీవితాంతం నేను సాధిస్తూనే ఉంటుందమ్మా. అవును, ఎందుకు ఈ రంగులన్నీ? మా చైర్మన్ గారు ఏదో డిజైన్ గురించి మా ఎండి గారితో మాట్లాడడం విన్నాను నాన్నా. మన సాంప్రదాయం తెలిసేలా దేవతామూర్తుల వస్త్రాల్లాంటి డిజైన్స్ చేయమన్నారు. ఈ డిజైన్స్ విదేశాల్లో కూడా కొనేలా ఉండాలట, కానీ మన భారతీయ సంస్కృతి కనబడాలట. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నాకు అర్థమైందమ్మా. ఏమర్థమైంది నాన్నా? నువ్వు మళ్ళీ సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తున్నావని. అదేంటి నాన్నా, మనకిష్టమైన పని చేయడం మూలంగా ఎదుటి వాళ్ళకి లాభం కలిగితే చాలదా?
మనకొచ్చే నష్టం ఏముంటుంది చెప్పు. అది కాదమ్మా. వచ్చావా తాతయ్య? రారా రా. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు. అరే, ఇది నాన్న కొనిచ్చాడా?